మన హిందూపూర్ మున్సిపాలిటీ చుట్టూ చూస్తే రివర్ ఫ్రంట్ మున్సిపాలిటీ కింద మనల్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మన హిందూపూర్ దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే 4-5 పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి మన చుట్టూ. మున్సిపాలిటీ సరౌండింగ్స్ లో వాటిని మనం అందరం కూడా అది ఒక రివర్ ని కనుక మనం ప్రాపర్ గా నైతిక బాధ్యత తీసుకొని, అంటే గవర్నమెంట్ నుంచి కొంత బాధ్యత తీసుకుంటాము, అలాగే ఇక్కడ కమ్యూనిటీ కానీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వస్తే ఈ చెరువులు 4ని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ రివర్ ఫ్రంట్ యుఎల్బిలో మనకి స్వచ్ఛ సర్వేక్షణ సర్వే కూడా జరుగుతుంది త్వరలో. సో ఆ సర్వేలో కూడా మన జిల్లా కాదు, మన మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఉండాల్సిందిగా ఉండేటట్టుగా మన అందరం కూడా కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ అది బాధ్యత తీసుకున్నప్పుడే, ఇందాక మనం చెప్పినట్టు పిల్లలు డెమాన్స్ట్రేట్ చేసినట్టుగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటేనే స్వచ్ఛత తీసుకురావచ్చు. మున్సిపాలిటీ నుంచి కూడా మనకి 10 crores తోటి ఒక సర్క్యులర్ ప్రాసెసింగ్ వచ్చింది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి వచ్చింది. అండ్ అలాగే లెగసీ డంప్ కూడా వేస్ట్ చేయడానికి ప్రణాళిక వేయడం జరిగింది ఆల్రెడీ. బట్ ఏంటంటే మన ప్రతి ఒక్క డ్రైనేజ్ లో వాళ్ళు ఆక్రమించుకోకుండా ఉండడం, డ్రైనేజెస్ లో చెత్తని వేయకుండా ఉండడం, తడిని చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వడం ఇంటింటికి. అలాంటి మనం తర్వాత చికెన్ షాప్స్ కి మటన్ షాప్స్ కి వెళ్ళినప్పుడు బాక్స్ తీసుకొని వెళ్ళడం, అలాగే ప్లాస్టిక్ కవర్ల బదులుగా క్లాత్ కవర్స్ లేదా పేపర్ కవర్స్ ని ఎంకరేజ్ చేయడం. ఇవన్నీ మనం బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు గ్రీన్ హిందూపూర్ సాధ్యం చేసుకోవచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది, కానీ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. సో అందరికీ నమస్కారం. జై హింద్.